సో ఈరోజు పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 26 సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఈ రోజుతోని. 25 సిల్వర్ జూబ్లీ సక్సెస్ అయిపోయింది. ఇక నేటితో మళ్ళీ 26 సంవత్సరం పూర్తి అయిపోతున్నది. భారత రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నది. సో దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇలా హరీష్ రావు గారు మాట్లాడి వస్తాం. సో తెలంగాణలో మనందరూ తెలిసిందే, ఉమ్మడి ఏపీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షించి ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ముందలు తీసుకెళ్ళాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక పార్టీ పెట్టి మరి ఈ రాష్ట్రం కోసం దాదాపుగా 14 సంవత్సరాల పాటు పోరాటం చేసింది. సో అది బీఆర్ఎస్ పార్టీ లేదంటే టీఆర్ఎస్ పార్టీ చరిత్ర. ఇప్పటికీ 26 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర బిడ్డనని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. సో ఇదంతా చెప్పుకోవడానికి లేదంటే ఈ ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి సహకరించింది, పోరాటం చేసింది. ప్రథమ స్థానంలో ఒక 10 మందిని తీసుకుంటే ప్రథమ స్థానంలో కేసీఆర్ ఉంటాడని చెప్పేసి నేను చెప్తా ఉంటాను జనరల్గా. కానీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే తెలంగాణ రాష్ట్రం అనేది లేదు కేసీఆర్ లేకపోతే. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ లేకపోతే తెలంగాణ అనే రాష్ట్రమే లేదని చెప్పేసి వాళ్ళు వాస్తవానికి ఇప్పుడు ఎవడు కష్టపడితే వాని పేరు చెప్పుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అట్లా చెప్పుకుంటారు. మరి అది నిజమా కాదనేది మీరు చెప్పారు. నిజంగా తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ లేకపోతే లేదా? ఒకవేళ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతుండేనా? ఇది మీరు నమ్ముతున్నారా? నమ్మితే నాకు పోలింగ్ ద్వారా లేదంటే కామెంట్ సెక్షన్లో చెప్పదు. సో టైటిల్ అదే పెట్టిన, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని చెప్పేసి హరీష్ రావు అంటుండు. సో ఇలా ఈ వార్తను తెలంగాణ పత్రిక రాసింది. ఈ పత్రికలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టైటిల్, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, బీఆర్ఎస్ ఆవిర్భావంతోనే దశాబ్దాల కళ సాకారమైంది. లేదంటే గతంలో చెప్పాల్సి వస్తే టీఆర్ఎస్. సో టీఆర్ఎస్ ఆవిర్భావంతోనే దశాబ్దాల కళ సాకారమైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహానాయకుడు కేసీఆర్. 25 వసంతాల సిల్వర్ జూబ్లీ మైలురాయికి చేరుకున్నాం. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం. బీడు భూములను ముద్దాడుతున్న కాళేశ్వరం జలాలు, ఆత్మగౌరవంతో కూడిన స్వయం పాలన మనందరికీ సొంతం అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలకు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి ఆ రోజు స్థాపించింది. స్థాపించి ఈ 14 సంవత్సరాల పోరాటం ఒకవేళ కేసీఆర్ నాయకత్వంలో చేయకపోయి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పాటు కాకపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది నిజమా కాదా? ఇంకోటి, అసాధ్యాన్ని దశాబ్దాలుగా ఈ కళ కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది తెలంగాణ బిడ్డల ఆకాంక్షను మరి కేసీఆర్ నెరవేర్చని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అంటారు. ఈ సందర్భంగా నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నా అంటే ఈరోజు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి డీటెయిల్గా మాట్లాడాలని చెప్పేసి తీసుకున్నాం. ఇక 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మైలురాయికి చేరుకున్నాం. ఇక సిద్దిపేట జిల్లా స్పెషల్గా సిద్దిపేట చింతమడక బిడ్డ కాబట్టి మరి సిద్దిపేట జిల్లా ఏర్పాటు కావడంలో కూడా ఆయన పాత్ర ఉంది. అంటే ఆ గడ్డ మీద పుట్టినందుకు ఒక జిల్లా ఇచ్చి ఇలా ఆయా ప్రాంతాలను దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలేక సిద్దిపేటను, సిరిసిల్లను, గజ్వేల్ను డెవలప్ చేయడంలో కేసీఆర్ను అక్కడి ప్రజలు కీర్తిస్తుంటారు. అది ఓపెన్ సీక్రెట్. ఇక బీడు భూములను ముద్దాడలేక మరి కాళేశ్వర జలాలకు తెచ్చంటే 1,00,000 కోట్లు ఆవిరైపోయినాయి అని చెప్పేసి దుష్ప్రచారాన్ని చేసి 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 లాస్ట్కి కాంగ్రెసే ఇప్పుడు కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉందని చెప్పే కాడికి తీసుకొచ్చు. మరి కాళేశ్వరం జలాలను బీడు భూములు తీసుకురావడంలో కేసీఆర్ పాత్ర ఖచ్చితంగా ఉన్నది. కేసీఆర్ లేకపోతే ఇలా కాళేశ్వరం లేకపోతుండే, కాళేశ్వరం లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బిడ్డలు గోదావరి జలాలను వాడుకునే పరిస్థితి లేకపోతుంది. సో ఇది అందరి ఒప్పుకున్నదే. కానీ మా రేవంత్ రెడ్డి, మా కాంగ్రెస్ అలియాస్ ఖాన్ గలీజ్ పార్టీ ఒప్పుకోదు. నిజాలు మనం చెప్పినా ఎవరు చెప్పినా అది నిజమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలి. అబద్ధం చెప్పినప్పుడు నువ్వు 1000 రెట్లు ఖండించు, కానీ నిజం చెప్పినప్పుడు నికార్సుగా ఒప్పుకోవాలి. మా కాంగ్రెస్ పడితే సచ్చినా కూడా జన్మలు ఒప్పుకోదు, అది వేరే కథ. సో ఇప్పుడు నేనైతే ఈ స్టేట్మెంట్స్ నేను ఏకీభవిస్తున్నాయి. కేసీఆర్ అనే వ్యక్తి
అధికారంలోకి వచ్చినాక పాపాలు చేసి ఉండొచ్చు, అధికారంలోకి వచ్చినాక దోసుకోవచ్చు, ఇంకేమో చేసి కానీ తెలంగాణ పోరాటంలో మాత్రం కేసీఆర్ నిజంగా మొనగాడే. కేసీఆర్ పాత్ర ఎవరు చెరపలేని. ఖచ్చితంగా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే మన తెలంగాణ బిడ్డలు అని గల్లా ఎత్తి చెప్పుకునే పరిస్థితి లేకపోతుంది. ఇది నేను యాక్సెప్ట్ చేస్తా తెలంగాణ బిడ్డగా. సో మనోడైనా అంటారుగా శత్రువునే మనం కొన్ని సందర్భాల్లో పొగుడుతూ ఉంటాం. సో మన రాష్ట్రం కోసం సర్వస్వం దారపోసిన వ్యక్తిని మనం ఎందుకు కీర్తించకూడదు? సో నేను దాన్ని ఏకీభవిస్తున్నా. ఇంకా రజతోత్సవం అట దిగ్విజయం అట. మరి బీఆర్ఎస్ 26 పునర్నిర్మాణం మరో సంకల్పం అంట వీళ్ళు రాశారు. వచ్చే ఎన్నికలు కేసీఆర్ను తెచ్చే ఎన్నికలట. కాంగ్రెస్ పోవడం ఖాయమట, బీఆర్ఎస్ రావడం తథ్యమట. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒరిగింది శూన్యమంట. 1000 రోజులైన 6 గ్యారెంటీల అమలులో విఫలమంట. కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కట్టింగ్లు చేయడం తప్ప రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదట. గుర్తింపు లేమితో రేవంత్ అందుకే అడ్డుదిడ్డం మాటలు మాట్లాడుతున్నట. సీఎం పేరు పలకాలంటేనే ముఖం తిప్పుకుంటున్నట. ఎన్నికల ముందు దానకరుడు, ఇప్పుడు కుంభకరుణట. రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. పార్టీలో చేరిన హుజూర్ నగర్ ఫార్వర్డ్ బ్లాక్ నేత రఘు అని చెప్పేసి రాసిరు. సో ఇప్పుడు వచ్చే ఎన్నికలట కేసీఆర్ను తెచ్చే ఎన్నికలట. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి చేసే ఎన్నికలు అంటారు. నిజంగా ప్రజలుగా మీరు కూడా అదే అనుకుంటారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఓఆర్ఏ కేసీఆర్ రావాలంటారు. బీజేపీ పాత్ర ప్రస్తుతానికి శూన్యంగా కనిపిస్తుంది. ఈ 2 ఏళ్లలో మరి ఏం పికప్ అవుతారో తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గత 27-28 నెలల పరిపాలన చూసిన తర్వాత ఒక్కడంటే ఒక కూడా రేవంత్ రెడ్డి ఉండాలి కేసీఆర్ పోవాలని అన్నాడు ఒక్కడ కనిపించలేదు నాకు. ఎక్సెప్ట్ కాంగ్రెస్ లేదంటే వాళ్ళ పెంపుడు కుక్కల ఛానళ్ళు ఇంకోటి తప్ప. నిజమైన నికార్సైన తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఇలా యాక్సెప్ట్ చేస్తలేరు. అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉన్న ప్రజలు నేను చెప్పేది. ఈ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ కార్యకర్తలు కాకుండా. ఎందుకు ఏ కారణం చేత అంటే సో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చింది. ఈ గ్యారంటీలు ఇచ్చి ఎన్నికల్లో ముందుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఇలా ఓట్లు వేసుకొని బయటపడ్డది. బయటపడ్డ కాంచి నేటి వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా పూర్తి చేసి కనిపించకుండానే మా ప్రభుత్వం బాగుందని గొప్పలు చెప్తూ కొంపల మీద పడే ప్రోగ్రాం జరుగుతుంది. మరి శని ఆదివారం అయిపోయింది, ఇలా సోమవారం. మరి ఈ వారం అయితే కొంపల మీద పడనట్టు కొడుతుంది. ఇక్కడ కనిపిస్తలేవు వార్తలు. సో మంది కొంపల మీద పడి మంది కొంపలు కూలవరుడే ఈ రాష్ట్ర సర్కారు సాధించిన ఘనత. లేదంటే అప్పులు తెచ్చుడు, కుప్పలు చేసుడు, రియల్ ఎస్టేట్ భూములు అమ్ముడు, లేదా తాగుబోతులను పెంచుడు. రైజింగ్ మాత్రం తాగుబోతుడు కేసీఆర్ కంటే ఎక్కువ పెంచుడు, దాంట్లో ఒప్పుకోవాల్సింది. సో ఇట్లా రాష్ట్రాన్ని దివాలా తీస్తుండు. మరి అందువల్ల ప్రజలు కేసీఆర్ను కావాలని కోరుకుంటారు. ఇక వీళ్ళు ఏమైనా సకమైన వాళ్ళు అంటే నేను అది కూడా చెప్తా. వీళ్ళు పాపాలు చేసిరు, వీళ్ళు దోసుక తిన్నారు, 1000 కోట్లు దోసుక తిన్నారు, లక్షల కోట్లు కూడా దోసుక తిన్నారని అనుమానాలు ఉన్నాయి. 1000 ఎకరాల భూములు ఇదే కొల్లూరు ఎగ్జిట్ దగ్గర 1000 ఎకరాల భూములు ఉన్నాయి ఈ 111 పరిధిలో. కానీ నిజం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు దోసుక తిన్నది ఎంత నిజమో బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసినప్పుడు అంత నిజం. అంటే మనకు నచ్చనంత మాత్రాన మన నిజాన్ని ఒప్పుకోకపోతే అది ప్రజల్ని మోసం చేసినట్టయితే. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇంకోరు అందరూ అవినీతి చేస్తున్నారు. ఎవ్వరు సొక్కం కాదు. ఇంకా నిజంగా మారుస్తే ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఏ నాయకుడు సొక్కం కాదు. ప్రతి ఒక్కరు అవినీతి చేసినాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను వీలైనంత వరకు వాళ్ళ చేతనైనంత మేర అభివృద్ధి చేస్తూ వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది. అందువల్ల ఈ రాష్ట్రంలో ప్రధానంగా రైతులు కావచ్చు, లేదంటే ముసలోళ్ళు కావచ్చు, వీళ్ళు ఎందుకు ఇక 7 దోశల మనెత్తి పోసు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు కడుపు నిండా బొజ్జ అంటారుగా పలిగిపోయేదాకా దీనికి బతికిన మనం ఇలా కడుపు ఎండబెట్టుకొని బతికే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. సో అందువల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఇక ఇదొకటి పక్కన పెడితే ఇంక ఇక్కడ వీరు రాసిరా నేడే గులాబీ ఆవిర్భావ పండుగట. రాష్ట్రాన్ని సాధించి వెలుగులు పంచిన బీఆర్ఎస్ 25 ఏండ్ల కింద జలదృశ్యం నుంచి ప్రస్థానం మొదలుపెట్టిండ. 14 ఏండ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిరట. 10 ఏళ్ల పాలనలో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పనిచేసిరట.
ప్రతిపక్ష పాత్రలో ప్రజల కోసమే పోరాటం చేసిరట. నాడు నేడు తెలంగాణ ప్రజల భరోసా బీఆర్ఎస్ అట. 26వ ఆవిర్భావ వేడుకకు తెలంగాణ భవన్ ముస్తాబైంది. మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. హాజరు కన్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారట. ఊరూరా గులాబీ జెండాలు ఎగరవేయాలి. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలపై కేటీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చినట్ట. మరి సో బీఆర్ఎస్ ప్రస్థానం జలదృశ్యం నుంచి మొదలై నేటి వరకు వీళ్ళ ప్రస్థానం గురించి ఇవాళ పేపర్ మొత్తం రాసిరు. లోపల ఇది 5th పేజీలో ఉన్నది వాస్తవానికి. ఇంకా ఫ్రంట్లో మొత్తం యాడ్సే చేసిరు. ఇలా వాళ్ళ సొంత యాడే వేసుకురు. వాళ్ళ పండుగ అంట. మరి సో ఇదంతా చరిత్ర రాసిరని ఈ చరిత్ర ఇంకా నేను చదవలేను ఇప్పుడు. పాయింట్ అయితే గది. సో బీఆర్ఎస్ అనే కాకుండా టీఆర్ఎస్ అనే పేరు ఉంటే ఇలా దీనికి ఇంకా గౌరవంగా ఉంటుంటాయి ప్రజలలో. పేరు ఆ అస్తిత్వాన్ని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. టీఆర్ఎస్ వచ్చి ఇప్పుడు కవితక్క అస్తిత్వాన్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తాం. పెద్ద వర్కౌట్ అవుతుంది అది. అటేట వర్కౌట్ అవుతుంది. ప్రజలు టీఆర్ఎస్ అంటే కేసీఆర్నే దృష్టిలో పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ పేరు ఒక్కటి టీఆర్ఎస్ ఉన్నంత మాత్రాన ప్రజలకు అర్థం కదా మాత్రం. సో ఆ అస్తిత్వం ఇంకేదో అంటుంది. సో ఏది ఏమైనా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది లేదు అనేది నిజమైన తెలంగాణ వాదులకు అర్థమైంది. ఇక రాజకీయ ఉద్దేశంతో రాజకీయ స్వార్థంతో 100 మాట్లాడుతుండొచ్చు. ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకవేళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అనకనే చెప్పిన మాట. కేసీఆర్ గారి పోరాటాన్ని, కేసీఆర్ గారు తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని ఎవరైతే తక్కువ అంచనా వేసి చూస్తారో వాడు మూర్ఖుడు, వాడు అజ్ఞాని. వానికి తెలంగాణ ఉద్యమం పైన కానీ తెలంగాణ రాష్ట్ర పోరాటం పైన కానీ అవగాహన లేని సన్నాసిగా పరిగణించాలి. కేసీఆర్ యొక్క త్యాగాన్ని, కేసీఆర్ యొక్క పోరాటాన్ని ఎవరు కాదనలేరు, ఎవరు చెరిపివేయలేరు. అవసరమైతే ఇంకొక మాట చెప్పింది అంటే అతి తక్కువ వయసులో అంటే రాజకీయంగా 40-45 సంవత్సరాల వయసులో ఏ రాజకీయ నాయకుడు కూడా తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఇట్లాంటి నిర్ణయం తీసుకోడు. సో కేసీఆర్ లాంటి వ్యక్తి రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పెట్టి పోరాటం చేసిన చెప్పేసి ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లమల్ల పులి మా అన్న రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు చెప్పిండు. సో ఇక ముఖ్యమంత్రి కంటే ఇక మంచి కూడా చెప్తారా? నేను చెప్పింది అనకపోతే మా అన్న చెప్పిందా మరి.